ఇది ఒకటి కాకుండా ఇక్కడ ఫోటో పెట్టలేదు ఎందుకంటే స్పేస్ సరిపోవట్లేదు. అంతే కదండి మీరు ఇందాక అన్నారు. స్పేస్ సరిపోక కాదు అంటే కెమిస్ట్రీ ఆఫ్ ద ఫోటో వర్కౌట్ అవ్వలేదు. ఓకే ఫైన్. లక్ష్మీ పార్వతి అమ్మ తెలుగు అకాడమీ చైర్మన్, నీ హయాంలో ఇంగ్లీష్ని ప్రమోట్ చేసినా కూడా బాగానే చేశాడు అని చెప్పి తిరుగుతావు. నీ హయాంలో ఎన్టీ రామారావు ఇక్కడ బూతులు రాసిన వర్రా రవీందర్ రెడ్డి, ఇప్పాల రవీందర్ రెడ్డి వీళ్ళందరూ బూతులు తిట్టినా కూడా ఏం పర్లేదు, మా ఆయనకు మంచి మర్యాద వచ్చింది. ఏమిస్తున్నావు నువ్వు? ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేస్తే అనరాని మాటలు అని చెప్పి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ఆ వీడియో. ఏమ్మా నువ్వు వచ్చి చెప్తావు మాకు తెలుగుతనం గురించి? తెలుగు అకాడమీ చైర్మన్ నువ్వు, మళ్ళీ ఎన్టీ రామారావు గారికి మాట పండి నువ్వు మ్యూజియం కడతాను. మ్యూజియంలో ఏముంటుంది? నువ్వు ఉంటావు దాంట్లో ఒక పీస్ లాగా ఉంటావు బతికుండి. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే అనిపిస్తుంది నాకు. ఇదే అదేంటో కూడా నేను చెప్పను. ఇదే మిస్టేక్ నా దృష్టిలో. ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని చాలా ఉందండి. ఒకటి కాదు, రెండు రకాలు కాదు. ఏమ్మా లక్ష్మీపార్వతి ఏమైపోయావు నువ్వు? ఈ పోస్ట్ నీ కళ్ళకి కనపడలేదా? పుస్తకాల్లో ముందు మాట రాసుకుంటా బిజీగా ఉన్నావా? తెలుగు సాహిత్యం, పాండిత్యం వీటన్నిటి మీద బిజీగా ఉన్నావా నువ్వు? శృతి అపశృతులు కనపడలేదా నీకు? ఏం మాట్లాడతారండి వీళ్ళందరూ? వయసు పెరిగిపోయిన ఆడాళ్ళందరూ కూడా ఇలా కూర్చుని సభ్య సమాజానికి ఒక్క రకమైన వాల్యూ కూడా యాడ్ చేయకుండా ఎంతసేపు వీళ్ళ గోలే. ఏమండి ఇంకొక పబ్లిక్ న్యూసెన్స్ ఈ లక్ష్మీపార్వతి వల్ల నేను అనుభవించింది ఏంటంటే, రామారావు గారు అని ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. అంత ఖ్యాతి తెచ్చిన వ్యక్తి గురించి ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్నారు, గ్రేట్, అది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఆయన ఫోన్లు చేసి ఆయనతో ఎన్ని గంటలు మాట్లాడారు, దాని తర్వాత ఎన్ని లక్షల బిల్ అయింది, అడిగే యాంకర్కి బుద్ధి లేదు, చెప్పే ఈయన మాకు ఇంతకంటే బుద్ధి లేదు. ఇంకా ఈ రొమాంటిక్ సీన్స్ చెప్పడానికి ఆయన ఏమైనా 16 ఏళ్ల బాలుడా? విశ్వవిఖ్యాత. ఆయన కూర్చొని నువ్వు ఇంటర్నెట్లో ట్రోల్ కంటెంట్ కింద చేసావు. నువ్వు కాదా మొదలు పెట్టింది? పసుపు కుంకం పెట్టి దీనికి